హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లిజన్ టు మూవీస్. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. ఇవాళ మన ఛానల్లో ఆల్ ద లైట్ వీ కెనాట్ సీ అని ఇంగ్లీష్ వెబ్ సిరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ రివ్యూ కూడా ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఇంకా ఆల్ ద లైట్ వీ కెనాట్ సీ అనే వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే, ఫస్ట్ సీన్లో హీరోయిన్ మ్యారీ రేడియోలో బ్రాడ్కాస్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె ఒక ఆల్మోస్ట్ కూలిపోయే స్థితిలో ఉన్న ఒక ఇంట్లో నుండి రేడియోలో బ్రెయినీ లిపిలో మ్యారీ వాళ్ళ అంకుల్ రాసిన కోడ్ మెసేజెస్ని రేడియోలో చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మ్యారీ ఒక బ్లైండ్ అమ్మాయి. ఆ రేడియోలో మ్యారీ వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంకొక సీన్లో హీరో ఒక జర్మన్ సోల్జర్. అతను రేడియో సిగ్నల్ ట్రాక్ చేస్తూ అతని హయ్యర్ అఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. అది యూకేలో ఉన్న సెయింట్ మాలో అనే టౌన్. అక్కడ హీరోయిన్ ప్యారిస్కి చెందిన అమ్మాయి. సెయింట్ మాలో టౌన్ అనేది మనకి వెబ్ సిరీస్ చూస్తున్నప్పటికీ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైం పీరియడ్. యూకేని జర్మన్ వాళ్ళు ఆక్యుపై చేసి ఉంటారు. అక్కడ ఉన్న జనాలంతా ఫుడ్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా యుద్ధం జరుగుతున్న టైంలో రేడియోలో బ్రాడ్కాస్టింగ్ చేయకూడదు. సైమల్టేనియస్గా మనకి హీరో ఇంకా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్స్ చూపిస్తూ ఉంటారు. మ్యారీ తను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న డానియల్తో కలిసి ప్యారిస్లో ఉండేది. డానియల్ ఒక లాక్ స్మిత్. అతను మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అలాగే మ్యారీకి ప్యారిస్ సిటీ మోడల్ మొత్తం తయారు చేసి మ్యారీకి ప్యారిస్లో ఎలా తిరగాలో నేర్పిస్తూ ఉంటాడు. మ్యారీ అక్కడ ఉన్న మ్యూజియంలో సియా ఫ్లేమ్స్ అనే డైమండ్ గురించి వింటూ ఉంటుంది. ఆ డైమండ్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళకి ఒక శాపం ఉంటుంది. ఆ శాపం నుండి బయటపడాలంటే ఆ డైమండ్ని సముద్రంలో పడేయాలి. జర్మన్ నాజీస్ 1940స్లో ఫ్రాన్స్ని ఆక్రమించినప్పుడు మ్యారీ ఇంకా వాళ్ళ నాన్న సెయింట్ మాలోలో ఉన్న ఎటినా అనే వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఎటినా వరల్డ్ వార్ టైంలో యుద్ధంలో పాల్గొని బాగా డిస్టర్బ్ అయ్యి ఇంట్లో నుండి బయటికి రాకుండా రేడియోలో బ్రాడ్కాస్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ చిన్నగా ఉన్నప్పటి నుండి రోజు రేడియోలో బ్రాడ్కాస్టింగ్ వింటూ ఉండేది. ఇక్కడికి వచ్చాక మ్యారీకి తెలుస్తుంది తను చిన్నప్పటి నుంచి విన్న బ్రాడ్కాస్టింగ్ వాళ్ళ అంకుల్ ఎటినాదే అని. ఇంకా హీరో ఫ్లాష్ బ్యాక్ విషయానికి వస్తే, హీరో పేరు వెర్నర్. అతను ఒక నాజీ జర్మన్. అలాగే అతను ఒక అనాథ. అతనికి ఒక సిస్టర్ కూడా ఉంటుంది. అతను ఇంకా వాళ్ళ సిస్టర్ ఒక బోర్డింగ్ స్కూల్లో ఉంటారు. హీరో వెర్నర్కి ఎక్సెప్షనల్ రేడియో రిపేరింగ్ స్కిల్స్ ఉంటాయి. దీనివల్లనే అతన్ని జర్మన్ ఆర్మీలో రేడియో ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటాడు. హీరో కూడా చిన్నప్పటి నుండి రేడియోలో మ్యారీ అంకుల్ ఎటినా చెప్పే బ్రాడ్కాస్టింగ్ వింటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే, మ్యారీ ఇంకా వాళ్ళ నాన్న డానియల్ సెయింట్ మాలోకి వచ్చాక జర్మన్ సోల్జర్స్ డానియల్ని పట్టుకుంటారు. అతను ఒక ఫేక్ ఐడెంటిటీ చూపిస్తాడు. ఆ తర్వాత డానియల్ మ్యారీని వాళ్ళ అంకుల్ ఎటినా దగ్గర వదిలేసి నేను ప్యారిస్కి వెళ్ళి వస్తాను అని చెప్తాడు. కానీ మూవీ ప్రజెంట్లోకి వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్తో ఉండడు. హీరోయిన్ ఒక్కతే పాత ఇంట్లో ఉంటుంది. అలాగే ఎటినా కూడా బయట ఉంటాడు. ఆ తర్వాత యాక్చువల్గా అయితే హీరో అలా బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఆ విషయం హయ్యర్ అఫీషియల్స్కి చెప్పాలి, కానీ చెప్పడు. ఎందుకంటే అతను మ్యారీని సేవ్ చేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఒకరోజు మ్యారీ బాగా ఆకలి వేసి అండర్ గ్రౌండ్ వాటర్లో ఉన్న ఫ్రెష్ ఆల్జిపల్ని తినడానికి వెళ్తున్నప్పుడు వాన్ రాంపల్ అనే నాజీ జర్నలిస్ట్ మ్యారీని సీ ఆఫ్ ఫ్లేమ్స్ అనే డైమండ్ ఇవ్వమని ఆమెని అడుగుతూ ఉంటాడు. అలాగే మ్యారీని కొడతాడు కూడా. ఈ ప్రాసెస్లోనే వెర్నర్ ఎటినాని కలుస్తాడు. అప్పుడు వెర్నర్కి అర్థమవుతుంది తను చిన్నప్పుడు రేడియోలో మాట్లాడిన ఈ ప్రొఫెసరే ఎటినా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎటినా చనిపోయేటప్పుడు వెర్నర్కి మ్యారీని కాపాడమని చెప్తాడు. వెర్నర్ మ్యారీ దగ్గరికి వెళ్ళేసరికి వాన్ రాంపల్ మ్యారీని చంపబోతూ ఉంటాడు. అలాగే అప్పుడే మ్యారీకి తెలుస్తుంది రాంపల్ మ్యారీ ఫాదర్ని కూడా చంపేస్తాడు సీ ఆఫ్ ఫ్లేమ్స్ ఇవ్వమని. మొత్తానికి మ్యారీ వాన్ రాంపల్ని గన్తో కాల్చేసి చంపేస్తుంది. అప్పుడు వెర్నర్ ఎటినా తనకి కూడా ప్రొఫెసరే అని, అలాగే ఎటినా మ్యారీని కాపాడమని తనని పంపించాడని చెప్తాడు. ఆ తర్వాత సీ ఆఫ్ ఫ్లేమ్స్ అనేది మ్యారీకి దొరుకుతుంది. ఆ తర్వాత యుఎస్ వాళ్ళు యూకేకి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. అప్పుడు వెర్నర్ యుఎస్ సోల్జర్స్కి సరెండర్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు వెర్నర్ మ్యారీతో నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత మ్యారీ సీ ఆఫ్ ఫ్లేమ్స్ని సముద్రంలో పడేస్తుంది. దీంతో స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.